2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో మేడం. Hi Siri, సో ఎలా ఉన్నారు? all good. Thank you so much for having me on your show. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. చాలా వరకు ఆహ్, నేను మిమ్మల్ని బాగా కనెక్ట్ అయింది ఎక్కడ అంటే ఆహ్, పిల్లల గురించి మాట్లాడినప్పుడు చాలా బాగా మాట్లాడారు. ఒకసారి మనం కూడా చేద్దాము అని అనిపించింది. అండ్ దాని తర్వాత మీతో మాట్లాడుతూ కన్వర్జేషన్ చేసే ప్రాసెస్‌లో అంటే పిల్లల్ని కనే ముందు వాళ్ళ గురించి పేరెంటింగ్ క్లాసెస్‌కి వెళ్ళి నేర్చుకోవడం, దాని గురించి రీసెర్చ్ చేయడము, ఆ తర్వాత పిల్లల్ని నేను కనాలి అని అనుకోవడానికి రీజన్ ఏంటి మేడం? గుడ్ క్వశ్చన్ సిరి. యాక్చువల్గా పెళ్ళైన కొత్తలో ఎవరికైనా కూడా ఇనిబిషన్స్ ఉంటాయి. అంటే నేను కెన్ ఐ బీ ఎ గుడ్ మదరా కాదా అనేవి ఉంటాయి. ఒకసారి మనం ఆలోచించుకుంటే ఎనీ ఎడ్యుకేషన్లో కూడా పిల్లల్ని ఎలా పెంచాలి అనేది ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు. ఒకసారి మనం ఆలోచించుకుంటే నేను పెరిగే టైంలో నాకు మా పేరెంట్స్కి అంటే ఒక జనరేషన్ అని అంటే నాకు నా పేరెంట్స్కి మధ్యలో 1 జనరేషన్ గ్యాప్ అని అనుకుందాం. అంటే ఒక 25-30 ఇయర్స్ గ్యాప్ ఉండేది. అంటే ఎవ్రీ 30 ఇయర్స్కి ఒక న్యూ జనరేషన్ వచ్చేది ఆ టైంలో. సో నేను మా గ్రాండ్ పేరెంట్స్ అంటే 2 జనరేషన్స్ గ్యాప్. సో నాకు మా గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉండేవాళ్ళు. అంటే మా నాయనమ్మ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండేవాళ్ళు అనమాట అవును. అప్పట్లో. అండ్ వాళ్ళకి నాకు 3 జనరేషన్స్ గ్యాప్. సో నేను నా పేరెంట్ మాట ఎంత వినేదాన్ని ఒక జనరేషన్ గ్యాప్లో, 2 జనరేషన్ గ్యాప్లో ఉన్న మా గ్రాండ్ పేరెంట్స్కి మాట ఎంత వినేదాన్ని, 3 జనరేషన్స్ అవతలున్న మా గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ మాట ఎంత సీరియస్గా తీసుకునేదాన్ని అని ఒక చెక్ చేసుకుంటే మనందరికీ ఉంటుంది. అంటే పేరెంట్స్ మాట కొంచెం ఎవరైనా సిన్సియర్గా ఫాలో అయ్యేవాళ్ళం. సో ఇప్పుడు చూసుకుంటే జనరేషన్ గ్యాప్ అనేది బికాస్ ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్తో అది మారిపోయింది. సో ఎవ్రీ 7 ఇయర్స్కి కొత్త జనరేషన్ వచ్చేస్తూ ఉంది. సో ఇప్పుడు మన పిల్లలకి మధ్యలో ఆల్మోస్ట్ 3-4 జనరేషన్స్ గ్యాప్ కనిపించేస్తూ ఉంది. సో ఈ 3-4 జనరేషన్స్ గ్యాప్లో ఉన్న పిల్లలకి మీరు పెరిగినప్పుడు చేసిన పద్ధతులు వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతాయి? సో పేరెంటింగ్ అనేది ఒక స్కిల్. ఆ స్కిల్ ఉంటేనే మనం పిల్లల్ని అంటే మనం కూడా ముందుగా పిల్లలు పుట్టినప్పుడే వాళ్ళతో పాటే మనము పేరెంట్స్ అవుతాం ఫస్ట్ టైం. సో అది అందరూ అనుకుంటారు ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్, దీని క్లాసెస్కి వెళ్ళాలా, పేరెంట్స్ కంటే ఇంకా బయట వాళ్ళకి ఎక్కువ తెలుస్తుందా అని ఒక ఆలోచన ఉంటుంది అందరికీ కూడా. అంటే ఇప్పుడు కన్న వాళ్ళందరూ కూడా క్లాసెస్ తీసుకున్నారా, ఈ క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది. అవును, నన్ను కూడా అన్నారు, మేమందరం కనలేదా, మేమందరం పెంచలేదా, డిడ్ వి నాట్ డూ అ గుడ్ జాబ్ అని క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు గుడ్ జాబ్ చేశారా లేదా అని కాకుండా అప్పట్లో రోజులు వేరుగా ఉండేవి. ఇప్పుడు ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్లో ఎలా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి అని తెలిసినప్పుడు పేరెంటింగ్ ఈజీ అవుతుంది, పిల్లలకి కూడా అది హెల్ప్ అవుతుంది, మీకు కూడా పేరెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది. నేను పెరిగే రోజుల్లో టీన్ టాంట్రమ్స్ అనేవి ఉండే కాదు. ఇప్పుడు టీన్ టాంట్రమ్స్ లేకుండా ఎవరన్నా పేరెంట్ పిల్లల్ని పెంచగలుగుతున్నారా? ఎందుకని టీన్ టాంట్రమ్స్ వచ్చినాయి? ఎందుకు వచ్చాయి మ్యామ్? అదే పేరెంటింగ్ కనుక సరిగ్గా తెలిసి వాళ్ళ ఎనర్జీస్ని వాళ్ళు ఎలా ఛానలైజ్ చేసుకోవాలి అనేది టీన్స్ నుంచే కనుక పేరెంట్ ప్రిపేర్ అయ్యి ఉంటే టీన్ టాంట్రమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. కంప్లీట్గా కాకపోయినా కొంతవరకు. ఎందుకు, పిల్లల్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం ముందుగానే. ఓకే, నెక్స్ట్ వీళ్ళకి టీనేజ్ వస్తుంది, వాళ్ళ బాడీలో చేంజెస్ వస్తాయి, వాళ్ళ థాట్ ప్రాసెస్లో చేంజెస్ వస్తాయి, వాళ్ళకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ టర్మాయిల్ ఉన్నప్పుడు, ఆ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నేను యాజ్ అ పేరెంట్ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయగలను, చేస్తాను. పిల్లలకి ఏమైనా ప్రాబ్లం, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళు కాన్వర్జేషన్ చేస్తే అప్పటికప్పుడే ఆన్సర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కూర్చొని వినగలిగి ఆ కనెక్షన్ పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా పిల్లలు టీనేజ్ టాంట్రమ్స్ లేకుండా పెంచొచ్చు. అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళకి వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్, కాకపోతే దాన్ని నావిగేట్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది అనమాట. అండ్ అలాగే మేడం, మీరు అబ్జర్వ్ చేసింది అంటే మీరు అన్నారు కదా నేను నా స్కిల్ నేర్చుకొని పిల్లల్ని కన్నాను అని, ఆ డిఫరెన్స్ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తారా? చాలా. ఎందుకంటే పిల్లల విషయంలో నాకు 2 ఆడపిల్లలు. సో వాళ్ళని పెంచేటప్పుడు ఏ రోజు కూడా నాకు పేరెంటింగ్ కష్టంగా అనిపించలేదు.
ఎందుకు అని అంటే ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్ కదా ఇవన్నీ కూడా. సో నాకు తెలుసు నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఒక సొల్యూషన్ విల్ నాట్ ఫిట్ ఎవ్రీ వన్. ప్రతి చైల్డ్ డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగా మనం ఆ ఎన్వైరన్మెంట్ని మోల్డ్ చేసి పెట్టగలగాలి. పేరెంటింగ్ అంటేనే ఆ సేఫర్ ఎన్వైరన్మెంట్స్ని క్రియేట్ చేయటం పిల్లలకి, హ్యాపీ అప్బ్రింగింగ్ కోసం అని చెప్పి. సో నాతో పాటు ఎవరైతే ఎంతమంది అయితే పేరెంట్స్ అయ్యారో వాళ్ళందరూ కూడా సమ్వేర్ దే ఫెల్ట్ దట్ ఆ ప్రెషర్ వాళ్ళు తీసుకోవాల్సి వచ్చింది. నాకు అర్థం కావట్లేదు, ఏం చేస్తే వీళ్ళు మాట వింటారు, ఆర్ ఏం చేస్తే నేను టైంకి పడుకోబెట్టగలుగుతాను, ఆర్ ఏం చేస్తే వాళ్ళకి నేను సరైన న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వగలుగుతాను, ఎంతసేపటికి నూడిల్స్ అంటారు, లేకపోతే స్క్రీన్స్ అంటారు. ఇలాంటివి చాలా వింటూ వచ్చేదాన్ని నా చుట్టుపక్కల. మళ్ళీ ఆ టైంలోనే నా పిల్లలు పుట్టారు. వీళ్ళు ఇవన్నీ ఏం అడిగేవాళ్ళు కాదు. మరి రీజన్ పేరెంటింగ్ క్లాసెస్కి వెళ్ళాలి కదా. అదే మేడం, పేరెంటింగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే ఎలా ఓవర్కమ్ చేశారు అన్నది ఇట్స్ మై క్వశ్చన్. సో ప్రతి ఒక్కళ్ళకి బాడీ క్లాక్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో ఆ బాడీ క్లాక్ ప్రకారంగా పిల్లలకి ఏ టైంకి పడుకోబెట్టాలి, ఏ టైంకి లేపాలి, దాన్ని బట్టి వాళ్ళకి ఏ టైంకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఆ ఫుడ్ ఇచ్చేటప్పుడు పిల్లల్ని కూడా ఎలా ఇన్వాల్వ్ చేయాలి ఆ ఫుడ్ ప్రిపరేషన్లో. ఇప్పుడు ఒక స్క్రీన్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి నోట్లోకి ఏం వెళ్తుందో తెలియకుండా నోరులు తెరిచి కుక్కేస్తూ ఉంటారు. ఒకరోజు వద్దు అని అంటారు, ఒకరోజు కావాలి అని అంటారు. అదే నానా ఈరోజు మనం సాలెడ్ చేసుకుంటున్నాము, క్యారెట్స్లో కెరటిన్ ఉంటుంది, అది నీ బాడీని ఇలా హెల్ప్ చేస్తుంది అని పిల్లలకి స్టోరీస్గా చెప్పాను అనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళతోటి కట్ చేయిస్తే నేను కట్ చేసిన క్యారెట్ నేనే తింటాను అని చెప్పేసి పిల్లలు తింటారు. అలాగే దోసకాయలు కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్, స్పినచ్, ఏదైనా సరే పిల్లలకి అలవాటు చేసే విధానాలు ఉంటాయి. అవి చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, నేను చిన్నగున్నప్పుడు కూడా చందమామ కథలని ఆ స్టోరీస్ రూపంలో ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు రకరకాల ఫుడ్ని కూడా. అన్నం వేసి, పప్పు వేసి, నెయ్యి వేసి అనుకుంటూ అలా. ఎందుకు అని అంటే పిల్లల్ని అలా ఇన్వాల్వ్ చేసి పెంచినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు దానికి కనెక్ట్ అవుతారు కాబట్టి అది యాక్సెప్ట్ చేయడం వాళ్ళకి ఈజీ అవుతుంది. అంతేగాని మనకిప్పుడు ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అయిపోయి నాకు టైం లేదు, ఇవన్నీ నేను చేయలేను అని అనుకున్నప్పుడు రా వచ్చి కూర్చో, ఫుడ్ తినేసి ఫినిష్ ఇట్ ఫాస్ట్ అని అంటే అది వాళ్ళు అక్కడ కనెక్షన్ ఏది లేదు. అదే వాళ్ళు ఆ ప్రిపరేషన్ ఆఫ్ ద ఫుడ్లో నా ఫ్రిడ్జ్లో నుంచి కూరగాయలు తీసుకురా, ఈరోజు ఏం చేసుకుందాం అని వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి, ఓకే దాని నుంచి ఏంటి, వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్ విచ్ విల్ హ్యాపెన్ టు యువర్ బాడీ అని చెప్పి అలా పిల్లల్ని కూడా మనం ఎంకరేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. నౌ లెట్స్ జస్ట్ సెట్ ద టేబుల్. ఈరోజు మనం వాట్ ఎవర్, మనం ఇంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకరీస్ ఉంటాయి, ఈరోజు మనం ప్లేట్స్లో తిందామా, బౌల్స్లో తిందామా, యూ చూస్. ఇలా ఆప్షన్స్ ఇవ్వడం. అప్పుడు ఏంటి అని అంటే ఐఎమ్ ఈక్వలీ హర్డ్, ఐఎమ్ ఈక్వలీ సీన్. నేను కూడా ఇంపార్టెంట్ ఈ ఇంట్లో, నా చాయిస్ కూడా ఇంపార్టెంట్ ఈ ఇంట్లో అనుకున్నప్పుడు పిల్లలు మారం చేయడం తగ్గించేస్తారు. అండ్ వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. నేను పపాయా సాలెడ్ గురించి విన్నాను, ఆర్ నేను ఈ సూప్ గురించి విన్నాను అని పిల్లలు కూడా కొన్ని హెల్దీ థింగ్స్ తీసుకొస్తారు. ప్రతి ఒక్కరికి స్కూల్లో హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది కంపల్సరీగా పార్ట్ ఆఫ్ దేర్ సైన్స్ బుక్స్ ఉంటుంది. కానీ ఎంతమంది అది రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఆ సంగతి ఎప్పుడు తెలుస్తుంది? పేరెంట్ రియల్గా వాళ్ళతోటి క్వాలిటీ టైం స్పెండ్ చేసినప్పుడు, ఈ కాన్వర్జేషన్ మీ బుక్స్లో వచ్చిందా, మీ స్కూల్లో ఏమన్నా వచ్చిందా అని మాట్లాడినప్పుడు, అప్పుడు ఓహో ఇవి నేను నేర్చుకోవడమే కాదు, నేను ఇవన్నీ చెయ్యొచ్చు కూడా కానీ అప్పుడు కానీ పిల్లలకి అర్థం కాదు. ఎస్, అప్పుడు వాళ్ళు అవి నేర్చుకున్న ఇంప్లిమెంట్ చేస్తారు. అవును, ప్రాక్టికల్గా నాలెడ్జ్ కూడా ఓహో ఇక్కడ సింక్ చేసుకుంటారు. అండ్ మీరు అన్నట్టుగానే మేడం, ఇప్పుడు ఏదైతే మాట్లాడారో ఆ జనరేషన్ గ్యాప్ ఉంటుంది అని. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మాట్లాడుకుంటే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. దాని ఇంపాక్ట్ పిల్లల మీద ఎలా ఉంటుంది? ఎప్పుడైనా కూడా జాయింట్ కానివ్వండి, న్యూక్లియర్ ఫ్యామిలీ కానివ్వండి, ఇట్ ఈస్ నాట్ ద సైజ్ దట్ మ్యాటర్స్ ఇన్ చైల్డ్స్ అప్బ్రింగింగ్. యాక్చువల్గా ఒక సేయింగ్ ఉండేదన్నమాట, ఇట్ టేక్స్ అ విలేజ్ ఫర్ అ చైల్డ్ టు గ్రో అప్ ఇంటూ అన్ అడల్ట్ అని అనేవాళ్ళు వెనకటి రోజుల్లో. అంటే ఏదో రకంగా వాళ్ళ చుట్టూతో ఉన్న ఎన్వైరన్మెంట్ పిల్లల మీద చాలా ఇంపాక్ట్ అనేది చేస్తుంది. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉండి కూడా చాలా లోన్లీగా పెరగొచ్చు పిల్లలు. అలాగే న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉండి కూడా చాలా అంటే ఏమంటారు, ఎంతో ప్రేమ అభిమానాల మధ్యలో పెరగొచ్చు పిల్లలు. సో ఇట్ ఈస్ నెవర్ ద సైజ్, ఇట్ ఈస్ ద ఎన్వైరన్మెంట్ దట్ యాజ్ పేరెంట్ మనం ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాము పిల్లలతోటి. జాయింట్ ఫ్యామిలీ లేకపోయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మేము లండన్లో ఉండేవాళ్ళం. మేము ఇండియా వచ్చిన కొత్తలో ఇండియాలో ఎవరు చుట్టాలు మా పిల్లలకి తెలీదు.
సో ప్రతిసారి ఇంటికి ఎవరన్నా వస్తున్నప్పుడు నేను వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మా పిల్లలకి ఇచ్చేదాన్ని, ముందే వాళ్ళని ప్రిపేర్ చేసేదాన్ని. వీళ్ళు ఈ తాతగారు, వీళ్ళు ఈ నాయనమ్మ, వీళ్ళు ఈ అమ్మమ్మ, వీళ్ళు చిన్నగున్నప్పుడు హౌ ఈజ్ మై రిలేషన్షిప్ విత్ దెమ్ కానివ్వండి, హౌ ఈజ్ మై హస్బెండ్స్ రిలేషన్షిప్ విత్ దెమ్ కానీ అనేది ఒక ఫెమిలియారిటీ కోసం వాళ్ళకి బ్యాక్ అండ్ స్టోరీ అనేది ఒకటి క్రియేట్ చేసి చెప్పేదాన్ని నేను. చెప్పినప్పుడు వాళ్ళకి ఏంటి అంటే స్లోగా అక్కడ కనెక్షన్ స్టార్ట్ అయ్యేది. ఓకే, ఐఎమ్ నాట్ మీటింగ్ ఎ స్ట్రేంజర్ హియర్, వీళ్ళు ఆల్రెడీ మా ఫ్యామిలీకి సమ్వేర్ కనెక్టెడ్, మా డాడీకి కనెక్టెడ్, మా మదర్కి కనెక్టెడ్ అనుకున్నప్పుడు పిల్లలు ఎంతో కొంత ఫెమిలియారిటీ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళు కూడా దగ్గరికి వెళ్ళి పలకరించటము, వాళ్ళకి మంచినీళ్ళు కావాలని అడగటము చేసేవాళ్ళు. సో న్యూక్లియర్ ఫ్యామిలీ ఉన్నంత మాత్రాన పిల్లలకి ఎక్స్పోజర్ దొరకట్లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఆపర్చునిటీ దొరికినా ఫ్యామిలీ మెంబర్స్తో కలపటము, వెళ్ళే ముందే వాళ్ళు ఎలా రిలేటెడ్ అని వాళ్ళకి చెప్పటము, అండ్ మీరు చిన్నగున్నప్పుడు వాళ్ళతో ఉన్న పాజిటివ్ థింగ్స్ చెప్పటము. ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తాము, అడల్ట్స్గా మనకి ఏదైతే ఇంప్రెషన్ ఉందో అవతల వాళ్ళ మీద అది మనం పిల్లలకి చెప్పేస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తాము. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు షుడ్ చూస్, అంటే వాళ్ళ ఇంప్రెషన్స్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. మీ ఇంప్రెషన్స్ వాళ్ళ మీద రుద్దినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి అసలు ఎప్పటికీ వీళ్ళతోటి ఒక కనెక్షన్ అనేది ఏర్పడదు. దాంతో మనం అందరం యాజ్ హ్యూమన్ బీయింగ్స్ సోషల్ బీయింగ్స్, మనకేంటి చుట్టాలు, ఫ్రెండ్స్, పక్కళ్ళు అందరూ ఉంటేనే మెంటలీ మనం స్టేబుల్గా ఉండగలుగుతాం. లోన్లీగా ఉన్న వాళ్ళు ఎవరూ కూడా అంత స్టేబుల్గా ఉన్నట్టు ఎక్కడ చరిత్రలో లేదు, రైట్? ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద దేశాలు కూడా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ మనీ ఎక్కడ ఖర్చు పెడుతున్నాయి, మెంటల్ హెల్త్ మీద ఖర్చు పెడుతున్నాయి. ఎందుకు? ఆ ఐసోలేషన్ మూలాన వచ్చే రిపర్కషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ న్యూక్లియర్ ఫ్యామిలీ ఆర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ జాయింట్ ఫ్యామిలీ. మీరు ఎలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు పిల్లల కోసం. ఒకవేళ మీకు జాయింట్ ఫ్యామిలీ, అంత పెద్ద ఫ్యామిలీ లేదు, పర్వాలేదు, ఫ్రెండ్స్ని చేసుకోండి. ఫ్రెండ్స్ని ఫ్యామిలీ లాగా ఎవ్రీ వీకెండ్ వెళ్ళి కలవటము, వాళ్ళతోటి కాన్వర్జేషన్ చేయటము, వాళ్ళ పిల్లల్ని మీ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయటము, వాళ్ళని మీ ఇంటికి పిలవటము, ఆర్ అందరు కలిసి బయట ఒక కామన్ ప్లేస్లో కలవటము. సో దట్ నెక్స్ట్ జనరేషన్కి ఒక సేఫ్టీ నెట్ క్రియేట్ చేస్తున్నారు మీరు అక్కడ. సో సేఫ్టీ నెట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది చైల్డ్లో కూడా. ఓకే, నాకు రేపు ఏదన్నా అయితే కనుక ఐ కెన్ రిలై ఆన్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ అరౌండ్ మీ అని ఒక కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ ఎందుకు ఉంటాయి? ఉండవు కదా. సో ఇవన్నీ లేకుండా ఇది నా ప్రీషియస్ బేబీ, నేను ఏసీలోనే పెట్టి పెంచుతాను, నేను ఏసీ కార్లోనే తిప్పి పెంచుతాను, వేరే వాళ్ళతోటి కమ్యూనికేషన్ పెట్టను అని అలా అనుకుంటే పెంచుతూ ఉన్నప్పుడు అదేమైపోతుంది అని అంటే you are indirectly pushing the child to get into all kind of mental issues annamata. Depressions kanivandi, feeling lonely kanivandi, anxiety attacks kanivandi, panic attacks kanivandi, ivanni alanti pillallo common ga manam gamanistha untam annamata. డెఫినెట్గా మేడం. అండ్ మీరు అన్నట్టుగానే ఏవైతే పానిక్ సిచ్యువేషన్స్ ఉంటాయో, అగ్రెషన్ అండ్ అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ ఒకప్పుడు పెద్దల్లో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం తప్పకుండా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. You're welcome.